Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night Apple వాళ్ళు అయితే మనకి 2 సాఫ్ట్వేర్ వర్షన్స్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి iOS 18 డెవలపర్ బెటా 8. ఈ వర్షన్ వచ్చేసి మనకి జస్ట్ 345 MB మాత్రమే ఉంటుంది. 8th వర్షన్ ఆఫ్ iOS 18 అన్నమాట. సెకండ్ అప్డేట్ వచ్చేసి మనకి 18.1 బెటా 3 కూడా రిలీజ్ చేశారు. దీంట్లో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇవేంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం బేటా 8 వర్షన్ ఒకసారి చెక్ చేస్తే దీనికైతే నేను iPhone 14 Pro యూస్ చేస్తున్నాను. ఎందుకంటే 18.1 అనేది 14 సిరీస్ కి రాదు, ఓన్లీ 15 Pro అండ్ 15 Pro Max కి మాత్రమే వస్తుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళి అబౌట్ లోకి వెళ్తే iOS వర్షన్ చెక్ చేయొచ్చు. 50A వర్షన్, బేటా 7 అండ్ బేటా 8 రెండు మనకి ఏ తోనే రన్ అవుతున్నాయి. దిస్ ఈస్ ద లాస్ట్ వర్షన్ ఆఫ్ ద బేటా అన్నమాట. దీని తర్వాత మనకి RC వర్షన్ ఉంటుంది, ఆ తర్వాత అఫీషియల్ రిలీజ్ ఉంటుంది. ఈ బేటాలో కనుక ఎటువంటి ఇష్యూస్ లేకపోతే మనకి RC వర్షన్ రిలీజ్ అవుతుంది. ఈ అప్డేట్ లో మనకి ఒక్క న్యూ ఫీచర్ తప్ప ఇంకెటువంటి న్యూ చేంజెస్ అయితే లేవు. అది వచ్చేసి మనం వాలెట్ లోకి వెళ్తే అది ఇండియాలో వాళ్ళకి పనికిరాదు, ఓన్లీ US లో ఉన్న వాళ్ళకి మాత్రమే. యాడ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ స్టేట్ ఐడి అని చెప్పి చూపిస్తుంది. US లో ఐఫోన్స్ యూస్ చేసే వాళ్ళకి మీరు స్టేట్ని బట్టి మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీ ఫోన్లోకి యాడ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ మీద క్లిక్ చేస్తే ఒహాయో అని చెప్పి ఒక కొత్త స్టేట్ని అయితే యాడ్ చేశారు. ఆల్రెడీ అరిజోనా, జార్జియా, హవాయి, మేరీల్యాండ్ ఈ స్టేట్స్ అన్నీ ఉన్నాయి. కొత్తగా అయితే ఒహాయోని యాడ్ చేశారు. ఈ స్టేట్లో ఉన్న వాళ్ళకి మీరు డ్రైవింగ్ లైసెన్స్ని క్రెడిట్ కార్డ్ లాగా ఫోన్లోనే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక్కటే న్యూ ఫీచర్ అనమాట. ఇంతకు మించి మిగతా అన్ని బగ్ ఫిక్సెస్. ఫస్ట్ ఫిక్స్ చేసిన బగ్ వచ్చేసి వెదర్ యాప్లో. మనకి వెదర్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ ప్రిడిక్షన్స్లో ఇది బేటా 7లో మనకి చిన్న ఇష్యూ ఉండేది. ఈ బగ్ని అయితే మనకి వెదర్ యాప్లో అయితే ఫిక్స్ చేశారనమాట. అప్డేట్స్ అయితే ఏమి లేవు, కానీ సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్గా ఉంది. అండ్ మీరు ఒకసారి స్టోరేజ్ చెక్ చేస్తే ఎప్పుడు బేటా వర్షన్స్లో స్టోరేజ్ ఓపెన్ చేస్తే చాలా స్లోగా ఓపెన్ అవుతుంది. బట్ ఇక్కడ చూడొచ్చు ఐఫోన్ స్టోరేజ్ చాలా ఫాస్ట్గా ఓపెన్ అయింది అనమాట. బేటా 8, బేటా 7 ఇవన్నీ మనకి బగ్ ఫిక్సెస్ అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ మాత్రమే ఉంటాయి. న్యూ ఫీచర్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఈ అప్డేట్ చేసిన తర్వాత ఈ iPhone 14 Proలో మనకి బ్యాటరీ హెల్త్ చెక్ చేస్తే బ్యాటరీ హెల్త్ అండ్ ఛార్జింగ్ చూడొచ్చు 91% మాత్రమే ఉంది. అప్డేట్కి ముందు 91, అప్డేట్ తర్వాత కూడా 91% ఉంది. ఈ అప్డేట్ చేసుకోవాలా లేదా అని అడిగితే కనుక మీరు కనుక iOS 18 బేటా 5 ఆర్ బేటా 6 ఆర్ బేటా 7లో ఉంటే బేటా 8 అప్డేట్ చేసుకోవడం చాలా మంచిది. చిన్న చిన్న గ్లిచెస్ ఏమైనా ఉన్నా, ఇష్యూస్ ఏమైనా ఉన్నా అవి అయితే మెల్లగా రిజాల్వ్ అయిపోతాయి. iOS 18.1 బేటా 3 విషయానికి వస్తే దీనికి నేను iPhone 15 Pro Max యూస్ చేస్తున్నాను. ఈ అప్డేట్ అనేది US లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకు మాత్రమే మనకి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే పనిచేస్తాయి. ఇది మనం సిరిలో నుంచి యాక్టివేట్ చేసుకుంటాము. దీంట్లో మనకి ఆల్రెడీ రైటింగ్ టూల్స్ అని చెప్పి ఒక కొత్త న్యూ ఫీచర్ని రిలీజ్ చేశారు. అలానే కాల్ రికార్డింగ్ ఫీచర్ని రిలీజ్ చేశారు. ఇలా 2-3 న్యూ ఫీచర్స్ని అయితే రిలీజ్ చేశారు కదా. క్లీనింగ్ టూల్ అని చెప్పి ఫొటోస్లో అయితే ఒక న్యూ అప్డేట్ని అయితే తీసుకొచ్చారనమాట. ఆండ్రాయిడ్లో మనకి ఆబ్జెక్ట్ రిమూవర్ అని చెప్పి చూస్తాం కదా, అదైతే మనకి ఇప్పుడు ఫొటోస్లో ఉంటుంది. ఫొటోస్ యాప్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే మీరు ఇక్కడ కింద చెక్ చేయొచ్చు. మనకి ఇక్కడ క్లీన్ అప్ అని చెప్పి ఒక టూల్ కనిపిస్తుంది. అది క్లిక్ చేశారనుకోండి, మీరు ఇక్కడ ఇమేజ్లో చెక్ చేయొచ్చు. ఆల్రెడీ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అన్ని ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయాయి. ఇక్కడ మీకు జూమ్ చేస్తాను చూడొచ్చు. అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ మొత్తం ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు పర్సనల్గా మీరే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలనుకుంటే క్లీన్ అప్ టూల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద ట్యాప్, బ్రష్ ఆర్ సర్కిల్ వాట్ యూ వాంట్ టు రిమూవ్. 2 ఫింగర్స్ యూస్ చేసి జూమ్ చేసుకో. ఆబ్జెక్ట్ ని సర్కిల్ చేయి, లేదా బ్రష్ చేయి, లేదా ట్యాప్ చేయమని చెప్తుంది. ఇమేజ్ ని జూమ్ చేసి వికెట్ కీపర్ మీద సర్కిల్ గీస్తున్నాను. సో చూసారు కదా, ఆ ఆబ్జెక్ట్ అయితే రిమూవ్ అయిపోయింది. ఈ ఆబ్జెక్ట్ ని కూడా సెలెక్ట్ చేద్దాము. దీన్ని అయితే బ్రష్ చేస్తున్నాను. వావ్, AI చూడొచ్చు ఎంత బాగా హెల్ప్ చేసిందో ఆబ్జెక్ట్ రిమూవ్ చేయడానికి. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ బ్యానర్స్ ఉన్నాయి కదా, బ్యానర్ పైన ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ ని తీసేసి కొత్త బ్యానర్ ని అయితే తయారు చేసేసింది బ్యాక్ సైడ్. క్లీనప్ టూల్ అయితే చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. వికెట్స్ కూడా రిమూవ్ చేద్దాము. కావాలంటే సర్కిల్ గీస్తున్నాను. వికెట్స్ ఆర్ గాన్. బట్ గ్రాస్ చూడొచ్చు, యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఆల్రెడీ సెలెక్ట్ అయిన ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేశారనుకోండి, ఆబ్జెక్ట్స్ మొత్తం రిమూవ్ చేసేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఈ ఇమేజ్ కి టెస్ట్ చేద్దాము. మీరు ఎడిట్ లోకి వెళ్ళి క్లీనప్ క్లిక్ చేయగానే మనకి ఆల్రెడీ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతాయి. మీరు జూమ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఈ ఇమేజ్ లో ఈ బ్లూ కార్ అడ్డంగా ఉంది. ట్యాప్ ఆన్ ఇట్.
ఆ బ్లూ కలర్ రిమూవ్ అయిపోతుంది. క్లీనప్ ఫీచర్ లో ఉన్న మ్యాజిక్ ఏంటి అంటే ఆ ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేసిన తర్వాత ఏఐ అనేది చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఇక్కడ చూడొచ్చు రోడ్ ఎంతవరకు ఉండాలి, గ్రాస్ ఎంతవరకు ఉండాలి అనేది క్రిస్టల్ క్లియర్ గా ఉందన్నమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేసినట్టే లేదు, చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసింది, వాటి మీద ట్యాప్ చేస్తున్నాను. అక్కడ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసిన తర్వాత చూడొచ్చు అక్కడ గ్రాస్ ఉంటుంది. మొత్తం దూరంలో ఉన్నా సరే ఆబ్జెక్ట్ ని చాలా క్రిస్టల్ క్లియర్ గా రిమూవ్ చేసింది అనమాట. నాకైతే ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది. మీకు కావాలంటే ఈ కంపారిజన్ కి ఈ పిక్చర్స్ రెండు స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి చూడొచ్చు. ఫొటోస్ లో మాత్రమే పనిచేస్తుంది, వీడియోస్ కి అయితే పనిచేయదు. ఇలా అయితే మీరు ఈ క్లీనప్ టూల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. వెరీ యూస్ఫుల్ ఫీచర్. ఒక లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎడిట్ లోకి వెళ్ళి క్లీనప్ లోకి వెళ్ళారనుకోండి, ఎప్పుడన్నా ఒక ఫోటోలో ఎవరిదన్నా ఫేస్ హైడ్ చేయాలనుకుంటే యాపిల్ వాళ్ళు ఇన్బుల్ట్ గా మనకి ఫేస్ బ్లర్ ఫీచర్ ని ఇన్బుల్ట్ గా ఇస్తున్నారు. ఆ ఫేస్ ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ స్క్రిబుల్ చేస్తే చాలు, ఫేస్ అనేది ఆటోమేటిక్ గా బ్లర్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫేసెస్ ఏమన్నా హైడ్ చేయాలనుకుంటే ఇలా మీరు ఈ ఫీచర్ ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి సమ్మరైజ్ నోటిఫికేషన్స్. మనకి సెట్టింగ్స్ లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ లోకి వెళ్తే ఇక్కడ సమ్మరైజ్ ప్రివ్యూస్ అని చెప్పి ఉంటుంది. ఈ సమ్మరైజ్ ప్రివ్యూస్ లో ప్రీవియస్లీ యాపిల్ ఇంటెలిజెన్స్ మనకి ఫోన్ కి వచ్చే నోటిఫికేషన్స్ ని ఏది ఇంపార్టెంట్ మెసేజ్, ఏది అన్ఇంపార్టెంట్ మెసేజ్ అని చెప్పి మేనేజ్ చేస్తుంది. ఇప్పటి నుంచి మీరు ఈ సమ్మరైజ్ ప్రివ్యూలో ఏ యాప్ కి అయితే మీరు టర్న్ ఆన్ చేస్తారో ఆ యాప్ వరకే మనకి సమ్మరైజ్ ప్రివ్యూ అనేది టర్న్ ఆన్ అవుతుంది. మీ ఫోన్ లో ఉన్న యాప్స్ కి దేనికి మీరు యాపిల్ ఇంటెలిజెన్స్ నోటిఫికేషన్ సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఇక్కడ నుంచి మీరు టర్న్ ఆన్ చేసుకోవచ్చు. ప్రీవియస్లీ యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది నోటిఫికేషన్స్ ఓన్లీ మెయిల్ యాప్ కానీ ఐమెసేజ్ కానీ సపోర్ట్ ఉండేది. బట్ ఇప్పటి నుంచి ఫోన్లో ఉన్న ప్రతి యాప్కి ఇచ్చేసారు. మీకు జీమెయిల్ నుంచి ఒక 10-15 మెయిల్స్ వస్తే ఇంపార్టెంట్ మెయిల్ మాత్రమే చూపిస్తుంది, అన్ఇంపార్టెంట్ డ్రాఫ్ట్లోనే ఉండిపోతుంది. సో ఈ అప్డేట్లో అయితే ఈ 2 న్యూ ఫీచర్స్ వచ్చాయి. జనరల్గా సాఫ్ట్వేర్ అయితే స్మూత్గా ఉంది, కానీ క్లీనప్ ఫీచర్ యూజ్ చేసిన తర్వాత ఫోన్ కొంచెం వామ్గా అనిపించింది. ఈ అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి బ్యాటరీ హెల్త్ చెక్ చేద్దాము. ప్రీవియస్గా నా వీడియోస్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది, నాది ఇంకా 100% బ్యాటరీ హెల్త్లో ఉంది. లెట్స్ చెక్ ఇట్. బ్యాటరీ హెల్త్ ఇక్కడ చూడొచ్చు 228 సైకిల్స్, 100% కెపాసిటీ. అండ్ బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే లాస్ట్ 10 days లో చూడొచ్చు యావరేజ్ స్క్రీన్ యాక్టివ్ టైం 8 hours ఉంది. స్క్రీన్ ఐడిల్ టైం వచ్చేసి 4 hours 26 minutes ఉంది. నాకైతే గుడ్ బ్యాటరీ లైఫ్ అయితే ఈ ఫోన్ లో బేటా వర్షన్స్ యూజ్ చేస్తున్నా గానీ వస్తుంది. ఇదైతే ఈ అప్డేట్ లో వచ్చిన న్యూ ఫీచర్స్ అనమాట. ఇంతకు మించి iOS 18.0 బేటా 8 లో కానీ iOS 18.1 బేటా 3 లో కానీ న్యూ ఫీచర్స్ అయితే లేవు. మనకి iOS 18 అఫీషియల్ రిలీజ్ వచ్చేసి September 16th or 17th ఉంటుంది. ఎందుకంటే మనకి September 9th 16 రిలీజ్ అవుతాయి కాబట్టి iOS 18 వచ్చేసి 16th or 17th ఉంటుంది. అండ్ iOS 18 మనకి iPhone XS, 10R, iPhone 11 ఆర్ లేటర్ డివైసెస్ ఏ డివైస్ కైనా సపోర్ట్ చేస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ మాత్రమే మనకి 15 Pro, 15 Pro Max, iPhone 16 సిరీస్ కి మాత్రమే వస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.